వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వినీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, సమ్లైన్స్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో మనం యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ మనం నో కాపీరైట్స్ అని పెడతా ఉంటాం. సో నో కాపీరైట్స్ అంటే అవి ఉంటాయి, కానీ అవన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్స్ని మన బ్యాక్గ్రౌండ్ కింద మనం పెట్టుకుంటాం. సో అన్నీ నో కాపీరైట్స్ అని ఫ్రీ ఏమీ కాదండి. సో అవి ఎలా ఉంటుందంటే, నేను అలాగే చాలా మిస్టేక్ చేశాను నా వీడియోస్లో. కొన్ని వీడియోస్కి అయితే నేను బ్యాక్గ్రౌండ్ నో కాపీరైట్స్ అని యూట్యూబ్లో ఉన్నాయి ఫ్రీ అని చెప్పి అవన్నీ నేను డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసి నా వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని నేను పెట్టాను. మ్యూజిక్ అని పెట్టినప్పుడు అవి కొన్ని నో కాపీరైట్స్ అని ఉంటాయి. అవన్నీ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందనంటే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అవి నాకు కొన్ని ఫ్రీ అనుకొని నేను పెట్టినప్పుడు ఏం జరిగిందనంటే, అవన్నీ కొన్ని రోజులకి ఒక 1 month 2 monthsకి బాగానే ఉంటాయి. సో తర్వాత ఏమవుతుందంటే అవి క్లెయిమ్ అవుతుందండి, నో కాపీరైట్స్ అని క్లెయిమ్ అవుతుంటాయి. సో మీకు స్ట్రైక్స్ అన్ని పడుతుంటాయి, నో కాపీరైట్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. అలా ఏమి చేయకండి. సో అలా డౌన్లోడ్ చేసుకొని మీరు మీ ఛానల్లోని పెట్టకండి. ఎందుకంటే యూట్యూబ్లో ప్లేలిస్ట్లో మీకు ఫ్రీగా ఉంటాయి, అవి మాత్రమే పెట్టండి. లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ నో కాపీరైట్స్ అని మీరు డౌన్లోడ్ చేసి యూట్యూబ్ నుంచి ఎవరో పెట్టిన దాన్ని తీసుకొచ్చి అది నో కాపీరైట్స్ అంటారు. కానీ తర్వాత మీరు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మీ బ్యాక్గ్రౌండ్కి పెట్టుకోవాలనేటప్పుడు పెట్టుకుంటారు, అప్పుడు బాగానే ఉంటుంది. ఆ మంత్ తర్వాత అంతా బాగానే ఉంటుంది. కానీ తర్వాత మీరు అదేంటంటే నో కాపీరైట్స్ అని పడుతుంది, మీకు క్లెయిమ్ పడుతున్నప్పుడు అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, మీ వాయిస్ అది మీకు రిమూవ్ చేయలేము. రీప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ వాయిస్ అనేది మీకు కట్ అయిపోతుంది. ఏదైతే మీకు అక్కడ 1 minute 2 minutes అనే ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అవి ఏమవుతుందంటే మీ వాయిస్ ఓవర్ అనేది, మీ వీడియో వాయిస్ ఓవర్ అనేది పోతుంది. వేరే అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్పుడు మీరు పెట్టినప్పుడు రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, దాన్ని మనం కట్ చేసి అందులో మనం అప్లోడ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీ వాయిస్ ఓవర్ అనేది పోతుంది ఆ వీడియోకి. ఫ్రెండ్స్, అలాంటి మిస్టేక్లు ఏమి చేయొద్దు. నేను చేశాను నా వీడియోస్కి, చాలా వీడియోస్కి. కొన్ని వీడియోస్కి మాత్రం నార్మల్గా ఉండేది, కొన్ని వీడియోస్కి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినప్పుడు ఆ వీడియోస్లో నాది వాయిస్ ఓవర్ అని పోయింది. నేను మళ్ళీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు నేను చాలా మిస్టేక్ చేశాను. ఎందుకంటే ఒకవేళ ఆ వీడియో తీసి మళ్ళీ ఎడిట్ చేసి పెడదామన్నా అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ 1000 views ఉంటాయి, అప్పుడు మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి. సో అలాంటి ప్రాబ్లం ఏమీ ఫేస్ చేయకుండా ఉండడానికి మీరేం చేస్తారంటే, ముందుగానే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ ఏం మ్యూజిక్ ఇచ్చుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందని నా ఐడియా. నా ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నో కాపీరైట్స్ క్లెయిమ్స్ అని పడుతూ ఉంటుంది. సో అలాంటి మిస్టేక్స్ అనేవి మీరు ఎవరూ చేయకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. నా ఛానల్ మానిటైజేషన్ అనేది ఎప్పుడైందంటే జనవరి 1st అయ్యిందండి నాది మానిటైజేషన్ అనేది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేది నేను చాలా వీడియోస్ అయితే చేస్తాను. సో నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ అని నేను బయటికి వెళ్ళి వ్లాగింగ్ చేస్తాను. వ్లాగింగ్ వీడియోస్, మోటివేషన్ వీడియోస్, ఇలా నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఏమైనా ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అలాంటి నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.